దాన్ని ఏం చేయరు, కన్సర్న్ అంటే ఎల్ఐసి సింబల్ లాగా కన్సర్న్తో ఒక ముఖ్యమంత్రి ఆ చైర్లో కూర్చున్నప్పుడు వన్నె తేడం అంటారు. ఏం చేసిన పని అదంటే గుర్తులేదా అంటున్నా. సరే ఇప్పుడు అది ఒరిజినల్ కాంగ్రెస్ సిద్ధాంతాలకి తిలోదకాలు ఇచ్చి, నేను ప్రాథమిక సిద్ధాంతమే చెప్తున్నాను కదా, ఇప్పుడు గుడు కూడా కాంగ్రెస్ ఎగ్జాక్ట్లీ కదా. 60 గజాల్లో ఉన్న వాళ్ళని మీరే అంటారు కదా, మేము అసలు డబుల్ బెడ్రూమ్లు బొచ్చాడు కట్టినామని చెప్పారు కదా, మరి దాంట్లో తీసుకుపోయి వాళ్ళని బొచ్చుల చేతిలో పెడుతున్నారు. వీళ్ళకి నిరాశ్రయులు చేయడం ఇది ఎక్కడ సిద్ధాంతం మా ప్రభుత్వంలో? ముందు ఆశ్రయం కల్పించండి, వాళ్ళకి ఒక వెసులుబాటు ఇవ్వండి, తర్వాత తీసుకోండి. అది ప్రభుత్వ ల్యాండ్, మీరు దాన్ని రిట్రీవ్ చేసుకోవడం. ఫస్ట్ వాళ్ళకి పునరావాసం కల్పించకుండా ఏం చేస్తున్నారు? కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళని, పిల్లలతో జల్లలతో ఉన్న వాళ్ళని, ఏంది ఇది? ఏం ప్రజాస్వామ్యం ఇది? వండుకున్న తిండిని కూడా తినేయాలి. బట్టలు తీసుకుంటామన్నా కూడా పిల్లలకి ఇంత పిల్లలు, మా పుస్తకాలు తీసుకుంటామన్నా కూడా అసలు లెక్క చేయలేదట. మీరు ఇక్కడి నుంచి దగ్గరికి రావద్దు. కొందరైతే ఆ మహిళలు అయితే బుల్డోజర్ల కింద వండుకున్నారు, మమ్మల్ని దొక్కించండి అనేసి. ఎవరైనా అది చేస్తారు కదా, ఎవరింటికైనా ఉపద్రవం వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. కానీ కొంచెం వ్యవధి ఇచ్చేసి, అరే తీసుకపోయి వాళ్ళని అల్లకి షిఫ్ట్ చేసి మీరు ఓకపోతే మాత్రం మీకు ఇది కళ్ళ ముందు టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎలా తీసారో చూసాం కదా మనం. అవును, తప్పు మరి అంతే. అంటే ఇది అంటే అవగాహన లేకనా, లేకపోతే కనీసము ఇప్పుడు సరే ఓకే హైడ్రా పెట్టిరు, రంగనాథ్ కన్నా అవగాహన లేకుండా ఉందా అంటున్నారే. వాళ్ళని ఒక దగ్గర షిఫ్ట్ చేసిన తర్వాత ఇవి లేపేద్దాం అనేది ఎందుకు రాలేదు? సరే మీరు ఈ విషయంలో ఆయన ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుండవు, గమనించవా? హైడ్రాన్ మొదలెట్టిన దగ్గర నుంచి ఉన్నపాలంగా వెళ్ళి బిల్డింగ్లు కొట్టేసాడు, ఫర్నిచర్లు కూడా బయట తీసుకొని ఇవ్వకుండా. గ్యాప్ ఉందని అదే పెద్దోడైనా మిడిల్ క్లాస్ అయినా చిన్నోడైనా ఒకటే సిద్ధాంతం అందారా, పెద్దోడికి లేదు. మురళీమోహన్ దేవ్ ఇలా పొక్లైనర్ ఇలా పెట్టి తీసేసారు. తూచని రామారెడ్డి కట్టాడు ఇక్కడ చూడండి, ఏ పద్మలేశ్వరుడు చూడండి, ఏ అవి కూడా కాపాడాల్సిన బాధ్యత లేదా? కాపాడేసాడు కదా, అది సంపద కదా, అది నిజమైన సంపద కదా, అది నిజమైన సంపద కదా. దాని గురించి మాట్లాడతారు, దాని గురించి మా సిలబస్లో లేదు. నెక్స్ట్ పేజ్ తిప్పి. కానీ నాకు తెలిసి అనుకుంటా కదా, తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే ఈ రకంగా ఉంటుంది అనేది పరిణామం ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ప్రజాస్వామ్యంలోనే వాడు ఎక్స్పెక్ట్ చేయడమ్మా. ఇంత బిలో పవర్టీ వాళ్ళ మీద ఇంత అరాచకం అసలు ఊహకు అందింది. దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? ఏముంటాయి ఇప్పుడు మన చేతిలో ఏం లేదు. ఏం చేయగలిగారు వాళ్ళు మాత్రం, నువ్వు కానీ నేను కానీ నెత్తినూరు కొట్టుకోవడం. 5 సంవత్సరాల తర్వాత ఆ చొక్క పెడతారు. ఎవరి జీవితం ఎలా మారుతుందో ఆ రోజు చూడాలంతే.